హలో గాయ్స్, వెల్కమ్ టు సూపర్ ట్రేడింగ్. నేను మీ రాజా. ఈ వీడియోలో మనం క్యాండిల్ని ఎలా అబ్జర్వ్ చేయాలి అండ్ బుల్లిష్ రివర్సల్ క్యాండిల్ ప్యాటర్న్స్ అంటే ఏంటో మనం చూద్దాం. ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ని బుల్లిష్ క్యాండిల్ అంటాం. ఈ రెడ్ కలర్ క్యాండిల్ని బేరిష్ క్యాండిల్ అంటాం అన్నమాట. ఇక్కడ పైన కింద లైన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఈ లైన్స్ని విక్స్ ఆర్ షాడో అని పిలుస్తారు అనమాట. రిమైనింగ్ పోర్షన్ అంతా వచ్చి బాడీ అంటాం. సో ఒక క్యాండిల్లో పైన కింద విక్స్ అనేవి ఉంటాయి అండ్ ఈ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద పోర్షన్ వచ్చి బాడీ అని పిలుస్తాం అనమాట. ఒక గ్రీన్ క్యాండిల్కి ఓపెనింగ్ అనేది కింద నుంచి స్టార్ట్ అవుతుంది, క్లోజింగ్ అనేది పైన అవుతుంది అనమాట. రెడ్ క్యాండిల్కి ఆపోజిట్. సో ఓపెనింగ్ పైన అవుతుంది, క్లోజింగ్ కిందకు వస్తుంది అనమాట. ఇది లోవర్ విక్. అంటే ఆ పర్టిక్యులర్ క్యాండిల్ ఒకవేళ 5 మినిట్స్ క్యాండిల్ అయితే 5 మినిట్స్, 10 మినిట్స్ క్యాండిల్ అయితే 10 మినిట్స్, 1 డే క్యాండిల్ అయితే 1 డే క్యాండిల్. ఆ క్యాండిల్‌లో లో ఎంత, హై ఎంత అనేవి ఇండికేట్ చేస్తదనమాట. ఇప్పుడు మనం ఈ గ్రీన్ క్యాండిల్ అనేది ఎలా ఫార్మ్ అవుతది అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ పర్టిక్యులర్ ఒక టైమ్ పీరియడ్‌లో ఒకవేళ 5 మినిట్స్ క్యాండిల్ అనుకో, కరెక్ట్‌గా స్టార్టింగ్ అప్పుడు క్యాండిల్ ఇలా ఫార్మ్ అవుతదనమాట. సో, ఇక్కడి నుంచి ఇది మనము ఈ పర్టిక్యులర్ పార్ట్‌ని ఓపెనింగ్ అని పిలుస్తాం. సో, క్యాండిల్ ఒకవేళ ఇక్కడి నుంచి ఇలా పైకి రైజ్ అయిందనుకో, ఇక్కడ క్లోజ్ అయిపోతే దీని క్లోజింగ్ ఇక్కడొచ్చిద్ది. అండ్ ఈ పోర్షన్ అంతా గ్రీన్ కలర్‌లో ఉండిద్దనమాట. ఒకవేళ ఇంత హై చేసి మళ్ళా ఇక్కడ క్లోజ్ అయినా గానీ ఇలా ఉండిద్దనమాట. సో, ఇప్పుడు అదే విధంగా రెడ్ క్యాండిల్ ఎలా ఫార్మ్ అవుతదంటే, సేమ్ ఆ రెడ్ క్యాండిల్ గూడా ఇలా ఓపెన్ అవుతది. ఇది మనం ఓపెన్‌గా కన్సిడర్ చేస్తాం. ఇక్కడి నుంచి క్యాండిల్ అనేది ఇలా పైకి వెళ్ళకుండా ఇలా కిందకొస్తే, కింద క్లోజ్ అయిపోతే అప్పుడు ఈ రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ అని అవుతదనమాట. సో, అలా దీనికి క్లోజింగ్ అనేది కిందొస్తది. సో, మనం ఒక క్యాండిల్‌ని చూడగానే మనం ఏమేమి అబ్జర్వ్ చేయాలంటే, ఆ క్యాండిల్ ఓపెనింగ్ ఎక్కడైంది, క్లోజింగ్ ఎక్కడైంది, హై ఎంతయింది, లో ఎంతయింది, అది ఏ టైప్ ఆఫ్ క్యాండిల్ ఫార్మ్ చేసింది అనేవి మనము అబ్జర్వ్ చేయాలన్నమాట. సో, మనం నెక్స్ట్ సింగిల్ క్యాండిల్ రివర్సల్ ప్యాటర్న్స్ అన్నమాట. అంటే ఓన్లీ ఒక్క క్యాండిల్‌తో మనము ఆ సిగ్నల్ అంటే బుల్లిష్ సిగ్నల్‌ని మనము ఐడెంటిఫై చేసే క్యాండిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఫస్ట్‌దొచ్చి హ్యామర్ క్యాండిల్ అనమాట. సో, ఇక్కడ హ్యామర్ క్యాండిల్‌కి కండిషన్స్ ఏంటంటే, స్టాక్ అనేది కంటిన్యూయస్ డౌన్ ట్రెండ్‌లో ఉండాలి. కంటిన్యూయస్ డౌన్ ట్రెండ్‌లో ఉన్న తర్వాత, ఈ బాక్స్‌లో కనిపిస్తుంది గదా, ఇలాంటి ఒక హ్యామర్ క్యాండిల్. ఈ ఈ పర్టిక్యులర్ పార్ట్‌ని బాడీ అంటాము. ఈ రిమైనింగ్‌దొచ్చి విక్ ఆర్ షాడో అని పిలుస్తామనమాట. సో, ఈ హ్యామర్‌కి సెకండ్ కండిషన్ ఏంటంటే, ఈ బాడీ ఎంతైతే ఉందో ఆ బాడీకి డబల్ ఈ విక్ అనేది ఉండాలన్నమాట. మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ బాడీ ఎంతుందో, ఈ బాడీ కన్నా ఈ విక్ డబల్ ఉందన్నమాట. సో, ఈ పర్టిక్యులర్ క్యాండిల్ మనకి బుల్లిష్ సైడ్‌ని ఇండికేట్ చేస్తది. సో, మనం నెక్స్ట్ క్యాండిల్‌ని కన్ఫర్మేషన్ క్యాండిల్ అంటే ఇది ఇచ్చిన సిగ్నల్ కరెక్టా? కాదా? అని మనం నెక్స్ట్ క్యాండిల్ గూడా పాజిటివ్ సైడ్ డైరెక్షన్ మూవ్ అయితే, మనం ఎంట్రీ అనేది తీసుకుంటామన్నమాట. ఇది హ్యామర్ గురించి. మనకి 2 కండిషన్స్ ఉన్నాయి. ఒకటి, స్టాక్ అనేది కంటిన్యూయస్ డౌన్ ట్రెండ్‌లో ఉండాలి. అండ్ ఈ క్యాండిల్ ఫార్మేషన్ వచ్చి బాడీ ఎంతైతే ఉండిద్దో ఆ బాడీకి డబల్ ఈ విక్ అనేది ఉండాలన్నమాట. అది మనకి సిగ్నల్ క్యాండిల్. నెక్స్ట్ మనం కన్ఫర్మేషన్ క్యాండిల్‌లో ఎంట్రీ అనేది తీసుకుంటామన్నమాట. సో, నెక్స్టొచ్చేది డ్రాగన్ ఫ్లై డోజీ అనమాట. ఈ డ్రాగన్ ఫ్లై డోజీకి బాడీ అనేది పెద్దగా ఉండదనమాట. మీరిక్కడ చూస్తే హై ప్రైజు, ఓపెనింగు అండ్ క్లోజింగ్ అన్నీ ఆల్మోస్ట్ ఇక్కడే ఉంటాయన్నమాట. ఈ లో అనేది ఇలా ఉండిద్దనమాట. లో అనేది ఇక్కడ ఉండిద్ది ఈ క్యాండిల్‌కి. సో, దీని కండిషన్స్ ఏంటంటే, స్టాక్ అనేది కంటిన్యూయస్ డౌన్ ట్రెండ్‌లో ఉన్న తర్వాత ఒక ఇలాంటి క్యాండిల్ ఫార్మ్ అవ్వాలన్నమాట. స్టాకు ఎక్కడైతే ఓపెన్ అవుతదో ఆల్మోస్ట్ అక్కడే క్లోజింగ్, హై, ఓపెన్ అన్నీ వస్తే, అప్పుడు ఇలాంటి పర్టిక్యులర్ క్యాండిల్‌ని మనం డ్రాగన్ ఫ్లై డోజీ క్యాండిల్ అని పిలుస్తాం. మనము నెక్స్ట్ క్యాండిల్‌లో కన్ఫర్మేషన్ క్యాండిల్‌ని చెక్ చేసుకొని, మనం ఎంట్రీ అనేది తీసుకుంటామనమాట. సో, మీరిక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే డ్రాగన్ ఫ్లై డోజీ క్యాండిల్‌కి ఒక ఎగ్జాంపుల్ అయితే ఇక్కడుందనమాట. మన కండిషన్స్ ఏంటి? స్టాక్ అనేది ఫస్ట్ డౌన్ ట్రెండ్‌లో ఉండాలి. డౌన్ ట్రెండ్‌లో ఉన్న తర్వాత ఒక డోజీ క్యాండిల్ అంటే చూడండి, డ్రాగన్ ఫ్లై డోజీ మనం ఇక్కడ ముందు డిస్కస్ చేసుకున్నలాగే ఉంది గదా! సేమ్ ఈ విక్ లోవర్ విక్ అయితే ఉంది. అండ్ ఓపెనింగు, క్లోజింగు ఆల్మోస్ట్ అంతా ఒక దగ్గరే ఉందనమాట. మీరు ఈ క్యాండిల్ అబ్జర్వ్ చేస్తే సేమ్ ఈ క్యాండిల్ అయితే ఎలా ఉందో, ఇక్కడ వచ్చిన ఈ రౌండప్ చేసాం కదా, ఆ క్యాండిల్ అలానే ఉందన్నమాట. సో,
మనము కన్ఫర్మేషన్ క్యాండిల్ ఇది జస్ట్ మనకు సిగ్నల్ క్యాండిల్ అనమాట. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కంటిన్యూయస్ డౌన్ ట్రెండ్ తర్వాత ఈ సిగ్నల్ వచ్చింది. మనము బుల్లిష్‌కి రెడీగా ఉండాలి. ఈ గ్రీన్ క్యాండిల్‌ని మనం కన్ఫర్మేషన్ క్యాండిల్‌గా తీసుకొని మనము ఎంట్రీ అనేది ఈ క్యాండిల్‌లో తీసుకుంటామనమాట. మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత మనం ఒక్కసారిగా ఈ స్టాక్‌లో అప్ సైడ్ మొమెంటమ్‌నయితే చూడొచ్చు. సో, మనం నెక్స్ట్ డిస్కస్ చేసే క్యాండిల్ వచ్చి ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్. ఈ క్యాండిల్ కూడా ఆల్మోస్ట్ హ్యామర్ క్యాండిల్‌కి సిమిలర్ లాగానే ఉండిద్దనమాట. స్టాక్ అనేది కంటిన్యూయస్ డౌన్ ట్రెండ్‌లో ఉండాలి. అండ్ ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్ ఫార్మ్ చేయాలనమాట. అంటే ఈ బాడీ ఎంతైతే ఉందో ఆ బాడీకి డబల్‌గా ఈ విక్ అనేది ఉండాలనమాట. మీరిక్కడ చూస్తే ఈ బాడీ ఎంతుందో ఆ బాడీకి డబల్‌గా ఈ విక్ అనేది ఉందనమాట. మనము ఇది ఒక సిగ్నల్ క్యాండిల్. ఇన్వర్టెడ్ హ్యామర్ ఫార్మ్ అయింది. ఇక కంటిన్యూయస్ డౌన్ ట్రెండ్ తర్వాత, ఈ డౌన్ ట్రెండ్ అనేది ఇక్కడి నుంచి స్టాప్ అవ్వబోతుంది అని మనకొక సిగ్నల్. సో, స్టాప్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ పాజిటివ్‌గా ఒక గ్రీన్ క్యాండిల్ వస్తే, మనము అది కన్ఫర్మేషన్ క్యాండిల్‌గా తీసుకొని అందులో మనం ఎంట్రీ అనేది తీసుకుంటామనమాట. సో, మనం నెక్స్ట్ డిస్కస్ చేసే క్యాండిల్ వచ్చి బుల్లిష్ మార్బోజు క్యాండిల్ అనమాట. ఈ క్యాండిల్ ఎలా ఉండిద్దంటే పైన విక్స్ అయితే ఉండవనమాట. మీరిక్కడ జూసుకుంటే ఈ పైన, కింద ఇక్కడ నేను డ్రా చేశాను గదా! ఈ విక్స్ అయితే ఈ క్యాండిల్స్‌కి ఉన్నవనమాట. ఎక్కడ ఓపెన్ అవుద్దో క్యాండిల్ అక్కడి నుంచి ఇలా పైకెళ్ళిపోయి క్లోజ్ అయిపోయిద్దనమాట. ఈ క్యాండిల్‌లో అప్ సైడ్ విక్స్, లోవర్ సైడ్ విక్స్ అనేవి ఉన్నవనమాట. చూడండి ఓపెనింగ్ ఇదే, లో గూడా ఇదే. అండ్ హై ఇదే, క్లోజింగ్ కూడా ఇదే. సో, ఇలాంటి క్యాండిల్స్ డౌన్ ట్రెండ్‌లో ఫార్మ్ అయినప్పుడు మనము ఇది ఒక బుల్లిష్ రివర్సల్ సిగ్నల్‌గా కన్సిడర్ చేస్తామనమాట. సో, ఇప్పుడు మనము ఈ చార్ట్ చూసుకున్నట్టయితే స్టాక్ అనేది కంటిన్యూయస్ డౌన్ ట్రెండ్‌లో ఉంది. కంటిన్యూయస్ డౌన్ ట్రెండ్‌లో ఉన్న తర్వాత మనకి ఇక్కడ క్యాండిల్ కనిపిస్తుందా ఇది? ఇది బుల్లిష్ మార్బోజు క్యాండిల్ అన్నమాట. మీరు ఆ క్యాండిల్ క్లియర్‌గా చూస్తే ఈ పర్టిక్యులర్ క్యాండిల్‌కి అప్పర్ సైడ్, లోవర్ సైడ్ విక్స్ అనేవి ఏం లేవు. సో, ఈ క్యాండిల్‌ని మనం బుల్లిష్ మార్బోజు క్యాండిల్ అని పిలుస్తామన్నమాట. ఈ క్యాండిల్ ఫార్మ్ అయిన తర్వాత మనము ఈ స్టాక్‌లో అప్ సైడ్ మొమెంటమ్ అయితే చూడొచ్చు. సో, మనం ఎంట్రీ అనేది నెక్స్ట్ క్యాండిల్‌లో తీసుకోవాలనమాట. మనం నెక్స్ట్ డిస్కస్ చేసేది డబుల్ క్యాండిల్ రివర్సల్ ప్యాటర్న్స్ అనమాట. అంటే ఇప్పుడు వరకు మనము రివర్సల్ కోసం ఓన్లీ ఒక క్యాండిల్‌నే చూసామనమాట. ఇప్పటి నుంచి మనకి రివర్సల్ సిగ్నల్ కోసం 2 క్యాండిల్స్ చూడాలనమాట. సపోజ్ మీరు 5 మినిట్స్ క్యాండిల్ చూస్తున్నారనుకో, 2 5 మినిట్స్ క్యాండిల్స్ చూడాలి. ఒకవేళ మీరు 1 డే క్యాండిల్ చూస్తున్నారనుకో, 2 డేస్ క్యాండిల్ చూస్తే మీకప్పుడు అదొక ప్యాటర్న్ లాగా ఫార్మ్ అవుతదనమాట. సో, ఇప్పటివరకు మనం చూసిన క్యాండిల్స్ ఓన్లీ సింగిల్ క్యాండిల్ రివర్సల్ సిగ్నల్ అనమాట. సో, మనం డబుల్ క్యాండిల్ సిగ్నల్ ప్యాటర్న్స్‌లో ఫస్ట్ చూసేది బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అనమాట. సో, ఈ బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్‌లో 2 క్యాండిల్స్ ఉంటాయి. ఒకటి బేరిష్ క్యాండిల్, మరొకటి బుల్లిష్ క్యాండిల్ అన్నమాట. సో, దీంట్లో కండిషన్స్ ఏంటంటే సేమ్ స్టాక్ అనేది కంటిన్యూయస్ డౌన్ ట్రెండ్‌లో ఉండాలి. డౌన్ ట్రెండ్‌లో ఉన్న తర్వాత ఇలా ఒక బేరిష్ క్యాండిల్ పక్కన ఇలా ఒక బుల్లిష్ క్యాండిల్ ఫార్మ్ అవ్వాలన్నమాట. ఈ బుల్లిష్ క్యాండిల్ ఎలా ఫార్మ్ అవ్వాలి అంటే ఈ రెడ్ క్యాండిల్ క్లోజింగ్ ఉంది గదా! మనం రెడ్ క్యాండిల్‌కి ఓపెనింగ్ పైనుండిద్ది. క్లోజింగ్ అనేది కిందుండిద్దనమాట. గ్రీన్ క్యాండిల్‌కి ఓపెనింగ్ కిందుండిద్ది. క్లోజింగ్ పైనుండిద్దనమాట. ఈ బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఫార్మేషన్ అప్పుడు ఈ రెడ్ క్యాండిల్ కన్నా కింద నుంచి ఓపెనింగ్ అనేది జరగాలన్నమాట. అండ్ క్లోజింగ్ వచ్చి ఈ రెడ్ క్యాండిల్ కన్నా పైనుండాలన్నమాట. ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే ఇక్కడ ఫార్మ్ అయిన ఈ రెడ్ క్యాండిల్‌ని ఫుల్‌గా కవర్ చేసేలాగా ఉండాలన్నమాట. ఇలా ఫుల్‌గా కవర్ అయిపోవాలి. ఇక్కడ మీరు ఈ గ్రీన్ క్యాండిల్ చూసారంటే ఇక్కడ ఓపెనింగ్ అనేది ఇక్కడయింది. క్లోజింగ్ అనేది ఇక్కడయిందన్నమాట. సో, ఈ క్యాండిల్ యొక్క బాడీలో ఈ రెడ్ క్యాండిల్ బాడీ ఫుల్‌గా కవర్ అయిపోయిందన్నమాట. సో, అప్పుడు ఈ ప్యాటర్న్‌ని బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అంటాం. ఇది సిగ్నల్. మనకి స్టాక్ కంటిన్యూయస్ డౌన్ ట్రెండ్ తర్వాత ఇక్కడి నుంచి రివర్స్ అవ్వబోతుంది అని ఒక సిగ్నల్ లాంటిదన్నమాట. సో, మనము నెక్స్ట్ కన్ఫర్మేషన్ క్యాండిల్‌లో ఎంట్రీ అనేది తీసుకుంటాం. తర్వాతని ఒక అప్ సైడ్ మొమెంటమ్ అయితే స్టాకు మూవ్ అవుతది. మనం నెక్స్ట్ డిస్కస్ చేసే ప్యాటర్న్ వచ్చి బుల్లిష్ హరామీ ప్యాటర్న్ అన్నమాట. ఇందులో కూడా 2 క్యాండిల్స్ ఉంటాయి. ఒకటి బేరిష్ క్యాండిల్, మరొకటి బుల్లిష్ క్యాండిల్. ఈ బుల్లిష్ క్యాండిల్ ఎలా ఫార్మ్ అవ్వాలి అంటే, ఈ బేరిష్ క్యాండిల్ ఓపెనింగ్ కన్నా పైనుండకూడదు. క్లోజింగ్ కన్నా కిందుండకూడదనమాట. మీరిక్కడ బాడీ చూసుకున్నట్టయితే వితిన్ ద రెడ్ క్యాండిల్ లోపలే ఉందనమాట. ఈ రెడ్ క్యాండిల్ ఓపెనింగ్ ఇక్కడయింది. క్లోజింగ్ ఇక్కడయింది. ఈ హై అంటే ఈ ఓపెనింగ్, ఈ క్లోజింగ్ లోపలే ఉండాలనమాట. ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క బాడీ. సో, అప్పుడు
ఈ పర్టిక్యులర్ 2 క్యాండిల్స్ ప్యాటర్న్‌ని మనం బుల్లిష్ హరామీ ప్యాటర్న్ అని పిలుస్తాం. ఇది ఫార్మ్ అవ్వడానికి స్టాక్ అనేది కంటిన్యూయస్ డౌన్ ట్రెండ్‌లో ఉన్న తర్వాత, ఇలా ఒక రెడ్ క్యాండిల్ తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ అవ్వాలి. ఆ గ్రీన్ క్యాండిల్ ఎలా ఫార్మ్ అవ్వాలంటే, రెడ్ క్యాండిల్ ఓపెనింగ్ కన్నా కిందుండాలి. అండ్ ఈ రెడ్ క్యాండిల్ క్లోజింగ్ కన్నా పైనుండాలనమాట. అంటే ఈ బాడీ లోపలే ఉండాలనమాట ఈ క్యాండిల్. అప్పుడు ఈ ప్యాటర్న్‌ని మనము బుల్లిష్ హరామీ ప్యాటర్న్ అని పిలుస్తాం. మనము నెక్స్ట్ క్యాండిల్‌లో ఎంట్రీ అనేది తీసుకుంటామనమాట. సో, మనం నెక్స్ట్ డిస్కస్ చేసే ప్యాటర్న్ వచ్చి పియర్సింగ్ ప్యాటర్న్. ఇందులో 2 క్యాండిల్స్ ఉంటాయి. ఒకటి బేరిష్ క్యాండిల్, మరొకటి బుల్లిష్ క్యాండిల్ అనమాట. ఇలా ఒక రెడ్ క్యాండిల్ ఫార్మ్ చేసిన తర్వాత, ఈ గ్రీన్ క్యాండిల్ ఎలా ఫార్మ్ అవ్వాలంటే, ఈ గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వాలనమాట. ఈ రెడ్ క్యాండిల్ క్లోజింగ్ ఇదనమాట. రెడ్ క్యాండిల్ క్లోజింగ్ కన్నా కింద ఓపెన్ అయింది. అండ్ ఇలా పైకి వెళ్ళి, ఈ రెడ్ క్యాండిల్‌లో 50% ఆఫ్ ద బాడీని కవర్ చేయాలనమాట. అప్పుడు మాత్రమే ఇది పియర్సింగ్ ప్యాటర్న్ అని పిలుస్తామనమాట. దీనికి ఫస్ట్ కండిషన్ వచ్చి స్టాక్ అనేది కంటిన్యూయస్ డౌన్ ట్రెండ్‌లో ఉన్న తర్వాత, ఇలా బేరిష్ క్యాండిల్ పక్కన బుల్లిష్ క్యాండిల్ ఫార్మ్ అవ్వాలి. ఈ బుల్లిష్ క్యాండిల్ ఎలా ఫార్మ్ అవ్వాలంటే, ఈ రెడ్ క్యాండిల్ కన్నా కింద ఓపెన్ అయ్యి, ఈ రెడ్ క్యాండిల్‌లో ఉన్న బాడీ కన్నా 50% బాడీని కవర్ చేస్తూ పైన క్లోజ్ అయితే, అప్పుడు మనము ఈ 2 క్యాండిల్స్‌ని పియర్సింగ్ ప్యాటర్న్ అని పిలుస్తామనమాట. సో, మనం నెక్స్ట్ నుంచి ఒక అప్ సైడ్ మొమెంటంనయితే ఈ ప్యాటర్న్‌లో చూడొచ్చు. సో, మనం నెక్స్ట్ చూడబోయే ప్యాటర్న్ వచ్చి ట్విజర్ బాటమ్స్ అన్నమాట. అంటే ఈ సేమ్ ఫార్మ్ అయ్యే క్యాండిల్స్ 2 ఐడెంటికల్ క్యాండిల్స్ లాగా ఉంటాయన్నమాట. అప్పర్ సైడ్ విక్ ఏమి ఉండదు. సేమ్ ఇక్కడి నుంచి ఓపెన్ అవుతది. ఇలా క్లోజ్ అయిపోయి ఇక్కడ పడిపోతది. అండ్ ఇక్కడి నుంచి ఇలా ఓపెన్ అవుతది. ఇలా పైకెళ్ళిపోతదన్నమాట. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే స్టాక్ అనేది కంటిన్యూయస్ డౌన్ ట్రెండ్‌లో ఉంది. డౌన్ ట్రెండ్ ఉన్న తర్వాత ఒక రెడ్ క్యాండిల్ ఎలా ఫార్మ్ అయిందో దాని పక్కన గ్రీన్ క్యాండిల్ గూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఫార్మ్ అయిందనమాట. అంటే ఈ వచ్చే 2 క్యాండిల్స్‌కి అప్పర్ సైడ్ విక్ అనేది ఏమి ఉండకూడదనమాట. సో, అప్పుడు ఈ 2 క్యాండిల్స్‌ని మనం ట్విజర్ బాటమ్ క్యాండిల్స్ అని పిలుస్తాం. సో, మనం ఈ క్యాండిల్స్ ఫార్మ్ అయిన తర్వాత ఎంట్రీ అనేది నెక్స్ట్ క్యాండిల్‌లో తీసుకుంటామనమాట. మనం నెక్స్ట్ క్యాండిల్‌లో ఎంట్రీ తీసుకున్న తర్వాత మనము ఒక అప్ సైడ్ మొమెంటం అయితే చూడొచ్చనమాట. సో, మనం నెక్స్ట్ డిస్కస్ చేసేది 3 క్యాండిల్ రివర్సల్ ప్యాటర్న్స్ అన్నమాట. మనం ఫస్ట్ ఏం చూసాము? సింగిల్ క్యాండిల్ అంటే మనం ఓన్లీ 1 క్యాండిల్‌తోనే మనకి రివర్సల్ సిగ్నల్ వచ్చేది చూసామన్నమాట. సెకండు 2 క్యాండిల్స్ అంటే మనము 2 క్యాండిల్స్ నుంచి కన్ఫర్మేషన్ తీసుకోవాలన్నమాట. సో, ఇప్పుడు మనం థర్డ్ డిస్కస్ చేయబోయేది 3 క్యాండిల్స్ ఉంటాయన్నమాట. ఈ 3 క్యాండిల్స్‌లో మనం కన్ఫర్మేషన్ తీసుకొని ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అనేది తీసుకుంటామన్నమాట. సో, మనం నెక్స్ట్ చూడబోయే 3 క్యాండిల్ ప్యాటర్న్‌లో ఫస్ట్ మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అనమాట. ఈ మార్నింగ్ స్టార్ ప్యాటర్న్‌లో 3 క్యాండిల్స్ అయితే ఉంటాయి. ఒకటి రెడ్ క్యాండిల్, మరొకటి గ్రీన్ క్యాండిల్. ఇదొచ్చి గ్రీన్ క్యాండిల్ అయినా ఉండొచ్చు, రెడ్ క్యాండిల్ అయినా ఉండొచ్చనమాట. మనకి మెయిన్‌లీ ఈ 2 క్యాండిల్స్ అనమాట. ఈ క్యాండిల్ ఎలా అయినా ఉండొచ్చు. రెడ్ అయినా ఉండొచ్చు, గ్రీన్ అయినా ఉండొచ్చు పర్వాలేదనమాట. మనం మెయిన్‌గా అబ్జర్వ్ చేయాల్సింది ఈ 2 క్యాండిల్సే అనమాట. సో, ఈ 3 క్యాండిల్స్‌కి కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయన్నమాట. మనం ఆ కండిషన్స్ అనేది డిస్కస్ చేసే ముందు ఇక్కడ నేను టైపింగ్ తప్పు చేశానన్నమాట. ఇది సెకండ్ క్యాండిల్ అండ్ ఇది వచ్చి థర్డ్ క్యాండిల్ అన్నమాట. సో, ఇది ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్, థర్డ్ క్యాండిల్. స్టాక్ అనేది కంటిన్యూయస్ డౌన్ ట్రెండ్‌లో ఉన్న తర్వాత ఇలా ఒక రెడ్ క్యాండిల్ అన్నమాట. రెడ్ క్యాండిల్ అంటే తెలుసు కదా! ఓపెనింగ్ పైన ఉండిద్ది. క్లోజింగ్ కింద ఉండిద్దన్నమాట. సో, ఇలా ఒక బిగ్ రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయిన తర్వాత మనకి సెకండ్ క్యాండిల్ ఫార్మ్ అవ్వాలన్నమాట. ఈ సెకండ్ క్యాండిల్ ఎలా ఫార్మ్ అవ్వాలంటే, ఈ ఫస్ట్ వచ్చిన రెడ్ క్యాండిల్ బాడీకి దీని బాడీ అస్సలు టచ్ అవ్వకూడదన్నమాట. కిందనే ఉండాలి. సపోజ్ ఇప్పుడు మనము ఈ లైన్ ఇట్లా డ్రా చేసుకుంటే, ఇక్కడ వరకుంది. ఈ క్లోజ్ అయింది గదా! ఇక్కడ రెడ్ క్యాండిల్. ఈ రెడ్ క్యాండిల్ కన్నా కింద ఓపెన్ అయింది. గ్రీన్ క్యాండిల్‌కి ఓపెనింగ్ ఎక్కడ ఉండిద్ది? ఇక్కడ కింద ఉండిద్దనమాట. క్లోజింగ్ ఎక్కడ ఉండిద్ది? పైన ఉండిద్ది. సో, ఈ రెడ్ క్యాండిల్ కన్నా కిందనే ఓపెన్ అయింది. కిందనే క్లోజ్ అయింది. సో, అప్పుడు మనకి ఈ క్యాండిల్ ఈ కండిషన్‌ని కరెక్ట్‌గా ఫాలో అయిందనమాట. ఇప్పుడు మనం థర్డ్ క్యాండిల్‌కి కండిషన్స్ ఏంటో చూద్దాం. ఈ థర్డ్ క్యాండిల్ ఉంది గదా! ఈ థర్డ్ క్యాండిల్ ఎలా ఫార్మ్ అవ్వాలంటే, ఈ సెకండ్ క్యాండిల్‌తో చూసుకున్నప్పుడు గ్యాప్ అప్ ఓపెన్ అవ్వాలన్నమాట. ఇక్కడ మీరు చూసుకుంటే, ఈ సెకండ్ క్యాండిల్‌కి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి, ఈ రెడ్ క్యాండిల్‌కి 50% కన్నా అబోవ్ క్లోజ్ అవ్వాలన్నమాట. ఇక్కడ మీరు చూసుకుంటే 50% కన్నా ఎక్కువే క్లోజ్ అయిపోయింది. అండ్ ఇక్కడ చూసుకుంటే గ్యాప్ అప్ ఓపెన్ అయింది.
సో, సింపుల్‌గా చెప్పాలంటే ఫస్ట్ ఒక రెడ్ క్యాండిల్ ఫార్మ్ అవ్వాలి. రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయిన తర్వాత ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ అయినా రావచ్చు, గ్రీన్ క్యాండిల్ అయినా రావచ్చు. ఏ క్యాండిల్ అయినా రావచ్చు ఈ మిడిల్‌లో ఉండే క్యాండిల్. కానీ ఈ మిడిల్‌లో ఉండే క్యాండిల్ యొక్క బాడీ ఈ రెడ్ క్యాండిల్ కన్నా కిందనే ఉండాలి. రెడ్ క్యాండిల్ లోపలికి అసలు ఈ బాడీ అనేది వెళ్ళకూడదు. సో, మన లాస్ట్ కండిషన్ వచ్చి ఈ గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ అంటే ఈ బుల్లిష్ క్యాండిల్ ఉంది గదా! ఈ బుల్లిష్ క్యాండిల్ గ్యాప్ అప్ ఓపెన్ అవ్వాలన్నమాట. ఈ సెకండ్ వచ్చిన క్యాండిల్‌తో చూసుకుంటే పైనుండాలి. అండ్ 50% ఆఫ్ ద ఈ రెడ్ క్యాండిల్ అబోవ్ పైన క్లోజ్ అవ్వాలన్నమాట. నేనిక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశాను. మీరిక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. క్లోజ్డ్ అబోవ్ 50% ఆఫ్ ద ఫస్ట్ క్యాండిల్. ఇక్కడుంది గదా! 50% అబోవ్ క్లోజ్ అయింది. ఓపెన్డ్ గ్యాప్ అప్. దీంతో కంపేర్ చేసుకున్నప్పుడు ఇది ఓపెన్డ్ గ్యాప్ అప్ అయిందన్నమాట. ఈ క్యాండిల్‌తో ఇది చూసుకున్నప్పుడు ఓపెన్ గ్యాప్ డౌన్. అంటే ఇది దీనికి రిలేటెడ్ అనమాట. సో, ఇలా ఈ కండిషన్స్ అన్నీ సాటిస్ఫై చేస్తే అప్పుడు మనం ఈ 3 క్యాండిల్స్ ప్యాటర్న్‌ని మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అంటామనమాట. మనం ఇక్కడి నుంచి ఎంట్రీ అనేది తీసుకుంటాం. మనం నెక్స్ట్ డిస్కస్ చేయబోయే ప్యాటర్న్ 3 వైట్ సోల్జర్స్. సో, ఈ కంటిన్యూయస్ 3 గ్రీన్ క్యాండిల్స్ ఫార్మ్ అవ్వాలనమాట. అంటే ఇలా కంటిన్యూయస్ డౌన్ ట్రెండ్ ఉన్న తర్వాత, ఇలా ఒక గ్రీన్ క్యాండిల్ మనకి ఎప్పుడైతే ఫార్మ్ అయిందన్నప్పుడు, దాని పక్కన మళ్ళీ సెకండ్ టైమ్ గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ అవ్వాలి. ఆ సెకండ్ టైమ్ ఫార్మ్ అయ్యే గ్రీన్ క్యాండిల్ ఎలా ఉండాలంటే, గ్రీన్ క్యాండిల్‌కి ఓపెనింగ్ కిందుండిద్ది. క్లోజింగ్ పైనుండిద్దనమాట. సో, ఓపెనింగ్ వచ్చి ఈ బాడీలో ఓపెన్ అవ్వాలనమాట. అంటే ఈ బాడీ ఏరియా ఉంది గదా! ఈ ఏరియాలో ఎక్కడైనా ఓపెన్ అవ్వచ్చు. అండ్ క్లోజింగ్ మటుకు ఈ బాడీ కన్నా పైన క్లోజ్ అవ్వాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈడొక గ్రీన్ కలర్ క్యాండిల్ ఫార్మ్ అయ్యింది. ఈ గ్రీన్ క్యాండిల్ పక్కన సెకండ్ వచ్చే గ్రీన్ క్యాండిల్ ఇక్కడి నుంచైనా ఫార్మ్ అవ్వచ్చు, ఇక్కడి నుంచైనా ఫార్మ్ అవ్వచ్చు, ఇక్కడి నుంచైనా ఫార్మ్ అవ్వచ్చు. కానీ దీనికన్నా పైనుంచి ఓపెన్ అవ్వకూడదు. దీనికన్నా కింద ఓపెన్ అవ్వకూడదు. సో, ఇక్కడ ఓపెన్ అయ్యి ఇలా పైకెళ్ళి క్లోజ్ అవ్వాలన్నమాట. ఈ బాడీ ఉంది గదా! ఇక్కడ. సో, సేమ్ అలాగనే థర్డ్ వచ్చే క్యాండిల్ గూడా ఈ బాడీ ఉంది గదా! ఈ బాడీ లోపల ఇలా ఓపెన్ అయ్యి, ఇలా పైనెళ్లి క్లోజ్ అవ్వాలన్నమాట. సో, మీరిక్కడ క్లియర్‌గా అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ వచ్చిన క్యాండిల్‌కి పెద్దగా కండిషన్స్ ఏమి ఉండవన్నమాట. సెకండ్ వచ్చిన క్యాండిల్‌కి, థర్డ్ వచ్చిన క్యాండిల్‌కి ఏంటంటే, ఇక్కడ ఈ సెకండ్ వచ్చిన క్యాండిల్ ఫస్ట్ వచ్చిన క్యాండిల్ బాడీ లోపల ఓపెన్ అవ్వాలి. అండ్ ఫస్ట్ క్యాండిల్ కన్నా పైన క్లోజ్ అవ్వాలి. థర్డ్ వచ్చే క్యాండిల్ సెకండ్ క్యాండిల్ బాడీ లోపల ఎక్కడైనా ఓపెన్ అవ్వచ్చు. ఇక్కడ ఓపెన్ అయింది. అండ్ ఈ సెకండ్ క్యాండిల్ క్లోజింగ్ కన్నా పైన క్లోజ్ అవ్వాలన్నమాట. ఇలా ఉన్నప్పుడు దీనికి 3 క్యాండిల్స్ క్లోజింగ్ అనేది ఇలా ఉండాలన్నమాట. ఇంక్రీజింగ్ ఆర్డర్‌లో. అప్పుడు మనము ఈ 3 క్యాండిల్స్‌ని 3 వైట్ సోల్జర్స్ అని పిలుస్తామన్నమాట. ఇలా మనకి 3 వైట్ క్యాండిల్స్ ఫార్మ్ అయిన తర్వాత మనము స్టాక్‌లో ఒక అప్ సైడ్ మొమెంటమ్‌నయితే చూడొచ్చు. మనం ఈ వీడియోలో సింగిల్ క్యాండిల్ రివర్సల్ ఏంటి? డబుల్ క్యాండిల్ ఉన్నప్పుడు రివర్సల్ ఎలా? త్రిబుల్ క్యాండిల్స్ ఉన్నప్పుడు రివర్సల్ ఎలా చూసామన్నమాట. సో, ఇది ఓన్లీ బుల్లిష్ రివర్సల్‌కన్నమాట. స్టాక్ అనేది కంటిన్యూయస్ డౌన్ ట్రెండ్ ఉన్న తర్వాత ఏ పాయింట్ ఆఫ్ టైమ్ నుంచి స్టాక్ అనేది రివర్స్ అవుతది అనే దానికి ఇప్పుడు నేను చెప్పిన ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అన్నమాట. మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఏదైనా ఒక చార్ట్ ఓపెన్ చేసి కంటిన్యూయస్ స్టాక్ పడిపోయిన తర్వాత అది రైజ్ అవ్వడం ఎలా స్టార్ట్ చేసింది? అంటే ఈ రైజింగ్ ఈ పర్టిక్యులర్ పోర్షన్ ఉండిద్ది గదా! ఇక్కడ ఎలా రైజ్ అయింది అనేది మీరు చెక్ చేస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ మనం డిస్కస్ చేసిన ఈ పాయింట్స్‌లోనే ఉంటదన్నమాట. మీరు ఈ పాయింట్స్ గాన ఖచ్చితంగా నేర్చుకున్నట్టయితే మీరు ఎలాంటి డౌన్ ట్రెండ్‌లో అయినా రివర్సల్ అంటే స్టాక్ ఎక్కడి నుంచి రివర్స్ అవుతది అన్న పాయింట్ మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చన్నమాట. సో, మనం నెక్స్ట్ వీడియోలో ఏం డిస్కస్ చేస్తామంటే స్టాక్ అనేది కంటిన్యూయస్‌గా పెరిగిన తర్వాత ఏ పాయింట్ ఆఫ్ టైమ్ నుంచి పడిపోతది అనేది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో, అది ఫ్రెండ్స్ ఇవాల్టి మన వీడియో. ఈ మొత్తం వీడియోలో అట్‌లీస్ట్ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో మీకి ఈ కంటెంట్ యూజ్‌ఫుల్ అని అనిపించినట్టయితే ఒక లైక్ చేయండి. నేను మీ రాజా సైనింగ్ ఆఫ్.